చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండలం తూర్పు చోడవరం అనంతపల్లి మండలాల్లోని సీతమ్మ వాగు సైఫాన్ ప్రాంతాల్లో యథేచ్ఛగా జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. నిన్న ప్రజల ఆగ్రహం, మీడియా కథనాల నేపథ్యంలో ప్రకాష్ రావు పాలెం చెరువులో తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా చూపించిన అక్రమార్కులు అదే సమయంలో మిగిలిన 3 ప్రాంతాల్లో మాత్రం మరింత బరితెగించి యథేచ్ఛగా మట్టి దోపిడీ కొనసాగిస్తున్నారని ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా భారీ ఎక్స్వేటర్లు, జేసీబీలు, డజన్ల కొద్దీ లారీలతో పోలవరం కాలువగట్లు, చెరువుల గుండెలు పగలగొడుతూ కోట్ల రూపాయల మట్టి మాఫియా దందా సాగుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం పేరుతో చేపట్టాల్సిన పనుల్లో నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించకుండా యంత్రాలతో తవ్వకాలు నిర్వహించడం, అలాగే ఏ విధమైన అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టి అక్రమ తవ్వకం, రవాణా విరుద్ధమని స్థానికులు మండిపడుతున్నారు. మంచినీటి అవసరాలకు ఉపయోగించే చెరువులను అక్రమ వ్యాపార కేంద్రాలుగా మార్చి మట్టిని లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ భారీ స్థాయిలో అక్రమ సంపాదన జరుగుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సాగునీరు కోసం పోలవరం కాలువగట్లు ఏర్పాటు చేయగా వాటిని కూడా దారుణంగా కొల్లగొడుతున్నారు. ఈ అక్రమార్కులు గ్రామాల్లో రాత్రింబవళ్లు అతివేగంగా జరుగుతున్న లారీల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రోడ్లపై వెళ్లే చిన్నారులు, వృద్ధులు, మహిళలు రోడ్లపై నడవడానికి భయపడే పరిస్థితి నెలకొంది. ప్రజలు ప్రశ్నిస్తే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరన్న ధీమాతో గోపాలపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధి, అతని ప్రధాన అనుచరుడు, కొంతమంది కూటమి నేతలు కలిసి అక్రమ దందాను అండదండలతో నడిపిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అధికారుల ముందే యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ, పంచాయతీ, గనుల శాఖ, పోలీస్ శాఖ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్నలు ఆయా గ్రామస్తుల నుంచి వెలువెత్తున్నాయి. చెరువు తవ్వకాల కోసం తప్పనిసరిగా ఉండాల్సిన అనుమతులు, పర్యావరణ నిబంధనలు, మట్టి వినియోగ వివరాలు ప్రజలకు చెప్పకుండా రహస్యంగా మట్టి తరలింపులు కొనసాగించడం వెనుక భారీ మాఫియా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలువగట్లు, చెరువులు ప్రభుత్వ ఆస్తులను కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం దోచుకుంటూ కాలువగట్లు, చెరువులను పూర్తిగా నాశనం చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు తక్షణమే రంగంలోకి దిగి అక్రమ తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్న ఎక్స్కవేటర్లు, జేసీబీలు, లారీలు వెంటనే సీజ్ చేసి మట్టి మాఫియా వెనుక ఉన్న అసలు రాజకీయ సూత్రధారులను బయటపెట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.